మరొక సంవత్సరముకు దయాకిరీటం ఇచ్చుచున్నావయ్యా, నీకు వందనములు. 2023 సంవత్సరము ఎన్నో గొప్ప కార్యాలు ఈ బైబిల్ మిషన్ ప్రార్థనశాలలో మీరు చేసి ఉన్నారు తండ్రి. ఎన్నో వందల మంది ఈ శాలలో అడిగి పెట్టినట్టుగా మీరు సహాయం చేశారయ్యా, నీకు వందనములు. 100 కూటములు జరిగించుకున్నాం. 100వ కూటము మహిమగా జరిగించుకున్నారు తండ్రి. ఈ సంవత్సరములో వేలాది మందిని, వేలాది ప్రజలను పిలుచుకుని ఎప్పుడు ఎక్కడా జరగలేని సభను రంగంపేటలో మహిమగా జరిగించుకున్నావయ్యా, నీకు స్తోత్రములు. బైబిల్ మిషన్ విస్తరింపు చేస్తున్న దేవా, నీకు వందనములు. నీ దాసుడు, నువ్వు ఏర్పాటు చేసుకుని నీ దాసుడు దేవదాసయ్య గారు కార్చిన కన్నీళ్లను వ్యర్థము కాకుండా బైబిల్ మిషన్ ఎక్కడ ఉంటే అక్కడికి ఎగిరి వస్తారని తెలుసునా అన్నట్లు తండ్రి అనేక ప్రజలను ఈ ప్రాంతంలోకి నడిపించుతున్న దేవానికి స్తోత్రములు. బైబిల్ మిషను ప్రాకారాలను విస్తరింపజేస్తున్న దేవానికి వందనములు. ఈ సంవత్సరమునైనా మరొక మందిరము ఏర్పాటు చేస్తున్న తండ్రి, నీకు వందనము. 2020లో రంగంపేటలో బైబిల్ మిషన్ ప్రార్థనాశాలను నిర్మించుకుని మీరు ప్రతిష్ఠ చేసుకున్నారయ్యా, నీకు స్తోత్రములు. 2020లో సెప్టెంబర్ నెలలో సామర్లకోటలో బైబిల్ మిషన్ ప్రార్థన మందిరమును స్థలము సిద్ధపరిచి దాన్ని ప్రతిష్ఠించుకున్నారయ్యా, నీకు స్తోత్రములు. 2022లో మీరు ఏర్పాటు చేసిన శిలువ సువార్త మహాసభలను కూటమును జరిగించుకుని మీరు ఏర్పాటు చేసిన స్థలములో, మీరు నియమించిన స్థలములో, ఈ నల్ల రేగడి నేలలో మహాసభను జరిగించుకుని మహిమ పొందుకున్నావు తండ్రి, నీకు వందనములు. 2023 డిసెంబర్ మాసంలో పల్లకడిమలో స్థలము సిద్ధపరిచేసి మహిమ మందిరము, మహిమ స్వస్థత ప్రార్థనా మందిరమును మీరు ఏర్పాటు చేస్తున్న నీకు స్తోత్రములు. ఏది ఎటికి ఛేదించుచున్న దేవానికి వందనములు. 2023 మాతో నడిచావు. 2022 సంవత్సరము మాతో నడిచావు తండ్రి. 30 గ్రామాలలో 99 కూటములు జరిగించుకుని 99 కూటములు మాతో పాటు వచ్చి శిలువ కూటములు జరిగించుకున్నావయ్యా, నీకు వందనములు. మేమే పాటు వారము నాయనా, నీతి లేని వారము, జ్ఞానము లేని వారము, బలము లేని వారము, ధనము లేని వారము అయినను నువ్వు బలవంతుడకు దేవుడవు, నువ్వు శ్రీమంతుడవు, నువ్వు మహిమగల దేవుడవు. నీ మహిమతో నడిపించుకున్నావు. నీకు లెక్కలేని స్తోత్రములనైనా ఎవడునో జరిగించలేని వీధి కూటములు
జరిగించుకున్నారయ్యా, నీకు స్తోత్రములు. అనేక మంది సేవకులు ఎలా చేశారు ఈ సభలు, ఎలా జరిగించారు ఈ కూటాలు అని ఆశ్చర్యముగా అడుగునట్లుగా మీరు కార్యం చేశారయ్యా. పెద్ద పెద్ద సేవకులు, అభిషక్తులు శిలువ కూటములు జరిగించుకుని వారు ఆశ్చర్యపరిచావు తండ్రి, నీకు స్తోత్రములు. మేమే పాటు వారము నాయనా, మేమే పాటు వారము తండ్రి. జ్ఞానము లేని వారిని ఎన్నుకున్నామైనా, జ్ఞానము గల వారిని సిగ్గుపరచడానికి జ్ఞానము లేని మమ్మల్ని ఎన్నుకుని 30 గ్రామాలను నడిపించావు. అడుగు పెట్టిన ప్రతి స్థలం మునిగిస్తానని యెహోషువతో చెప్పినట్లుగా ప్రతి స్థలమును మాకు ఏర్పాటు చేస్తున్నావు తండ్రి. నీకే వందనములు తండ్రి, నీకే స్తోత్రమునైనా. నీ బిడ్డలైన వారు నీ ఎదురుగా ఉన్నారయ్యా, నువ్వు కార్యం చేయండి. నువ్వు మహోన్నతుడు, నువ్వు సర్వాధికారువు, నువ్వు సర్వ సృష్టికర్తవు తండ్రి. మీరే సాయం చేయండి. రోడ్డు లేదంటే రోడ్డు ఇచ్చావు, షెడ్ కావాలంటే షెడ్ ఇచ్చావు నాయన, వాహనం కావాలంటే వాహనం ఇచ్చావు, షుగర్ వ్యాధి తీసేయమంటే తీసివేశావు, కాలును బాగు చేయమంటే బాగు చేశావు. ఏది అడిగితే అన్ని విచ్చివేసే దేవానికి స్తోత్రం. 2024 సంవత్సరంలో ఇంకా బలమైన కార్యములు, మహత్కార్యములు ఈ స్థలములో మీరు చేస్తున్న దేవానికి వందనములు. మేమే పాటి వారము తండ్రి, దిక్కులేని వారము, పేదవారము, బలము లేని వారము, సంఘాలు లేని వారము మీరే ఏర్పాటు చేస్తున్నారయ్యా. మీరే పిలుచుకుంటున్నారు తండ్రి, నీకు వందనములు. ఏమి ఇవ్వగలం తండ్రి, మీకేమి ఇవ్వగలం ప్రభువా? నా హృదయము తప్ప, నా హృదయము తప్ప, నా ఆత్మ తప్ప నేనే ఇవ్వగలను తండ్రి అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు నిన్ను దీవించడానికి పరలోకమును దిగి వచ్చారాయన. నీ ఎదురుగానే ఉన్నారు, నిన్ను చూస్తున్నారు. దేవా నీకే వందనము తండ్రి, నీకే స్తోత్రమునైనా. ఎందరో వారి అవసరము తీర్చుకోవడానికి ఆశపడిన ఆయన సాలగొచ్చుతున్నారు. సహాయం చేయండి. 2023లో మరొక అభిషేకం ఇచ్చావు నాయన, నీకు వందనములు. 2019లో హస్తనిక్షేపణ చేసి మీరు నడిపించారయ్యా. 2021లో దైవజనుడిగా, నీ సేవకుడుగా, నీ పనివాడుగా అభిషేకించి మరొక మెట్టెక్కించావయ్యా, నీకు స్తోత్రములు.
2023 సంవత్సరంలో అభిషిక్తుడిగా గొప్ప అభిషేకము మా మీదకి వచ్చి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం ఆయన. భూలోకములున్న బిడ్డలకు ఈ అభిషేకము ద్వారా అనేక కార్యములు చేయటకు అభిషేకం అనే అధికారం ఇచ్చావు తండ్రి, నీకు వందనములు. మేమే పాటు వారమునైనా జ్ఞానము లేని వారము, ప్రార్థన లేని వారము, భక్తి లేని వారము ఆయనను నీ కృపతో నీ కనుదృష్టిలో మా మీద ఉంచి మాకు అభిషేకించావు నాయన. ఆత్మీయ వరములతో అభిషేకించావు తండ్రి. నీ బిడ్డలైన వారికి కార్యాలు చేయడానికి, వ్యాధిని తొలగించడానికి, కట్టులను విడిపించడానికి, బంధకములు విడిపించడానికి అధికారం ఇచ్చావు నాయన. అభిషేకముతో అధికారం ఇచ్చావు తండ్రి, నీకే స్తోత్రములనైనా. మేమే పాటు వారము తండ్రి, నీ స్తుతించడు తప్ప ఆయన నికర సొమ్ము లేని, నికర ఆధారము లేని వారమునైనా. నికర సొమ్ము, నికర ఆదాయము లేని వారము అయినను నువ్వు శ్రీమంతుడు అయినా. 2021 సంవత్సరం నుంచినైనా నువ్వు మాగక కొనసాగించుకుంటున్నావు తండ్రి ఈ సాలను. నీకే వందనములైనా. ఆశీర్వాద భోజనము నువ్వు సమృద్ధిగా ఇచ్చుచున్నావు తండ్రి, నీకు స్తోత్రములు. నీవే పాటు వారు తండ్రి, మీ పాటు వారమునైనా. ఒక బియ్యము గింజ కొనకుండా అన్నీ సమకూర్చుకుంటున్నావు తండ్రి, నీకు వందనములు. నీవే పాటు వారు తండ్రి, నీవే కార్యం చేయించుకుంటున్నదయ్యా. ఆశీర్వాద భోజనముతో అనేక మందిని ఆశీర్వదిస్తున్న దేవా, అనేక రోగములు కట్టుచున్న దేవా, అనేక గర్భాలను తెరిపించుచున్న దేవా, నీకే స్తోత్రములు. ప్రార్థనకు పిలుచున్నాం నాయన. మొదటి ప్రార్థన మన వచ్చిన శ్రీ గారు చేస్తారు. ఎవరు మౌనంగా ఉండద్దు. ప్రభు వైపు చూడండి, మహోన్నతుల వైపు చూడండి, సర్వశక్తుల వైపు చూడండి. ఒక నీళ్లు బిడ్డంగితో ఉన్నారు యేసువారు. హిమమ కంటే తెల్లటి జుట్టుతో ఉన్నారు ఆయన. నడుముకి దట్టి కట్టుకుని ఉన్నారు. కాళ్ళకు అపరంచి పాదములుగా ఉన్నాయి. ఆయన నోటి స్వరము విస్తారపు జలప్రయాణముగా ఉన్నది. ఆయన కళ్ళలోంచి అగ్ని దిగి వచ్చుతున్నది. ప్రార్థనలో ఉండు. ఈరోజు నిన్ను దేవుడు దర్శించబోతున్నారు, దేవుడిని కార్యం చేయబోతున్నారు. మొదటి ప్రార్థన మన మనిషి గారు చేస్తున్నారు. స్తోత్రం 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 పరిశుద్ధుడా, రక్షకుడా, విమోచకుడా, మీకే స్తుతులు, స్తోత్రాలు 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 ప్రభువా. సర్వాధికారి మీకే స్తుతులు, స్తోత్రములు 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 నాయన. నన్ను వాడని సెలవిచ్చిన దేవా, మీకే స్తోత్రాలు స్తోత్రాలు నాయన. మొదటి వాడని కడపట్టు వాడని వాగ్దానం ఇచ్చిన తండ్రి, మీకు వందనాలు బాబు, వందనాలయ్యా. మహోన్నతుడా, మీకు వందనాలు తండ్రి. వెలుగయ్యిన దేవా, మీకే వందనాలు ప్రభు, వందనాలు. ప్రేమమయుడా, దయామయుడ, కరుణామయుడా, మీ పాదాలకు వందనాలు తండ్రి.
పరిశుద్ధాత్ముడా మీ పాదాలకు వందనాలు ప్రభా. సహాయకుడా, సహాయం చేయవాడానికి వందనాలు ప్రభా. పరమ వైద్యుడానికి వందనాలు తండ్రి. అన్ని నామముల కన్నా పైన నీ నామము గొప్పది నాయన. ఆ నామం స్తుతించుకునే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నావు అయ్యా, నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలు కాపరి మీకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు నాయన. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా మీకే స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా గడిచిన దినములన్నీ కాసి ప్రార్థన చేయాలి, మౌనంగా ఉండకూడదు అసలు. అమ్మ ప్రార్థన చేసుకోవాలి. దేవుడు తప్పకుండా నీ పక్షంలో కార్యం చేస్తాడు. ఇక చివరి గడిలో ఉన్నాం. ఈ సంవత్సరము ముగించబోతున్నది. దేవుని స్తుతి చెప్పు, దేవుని స్తుతి చెప్పు. ఈ సంవత్సరము చివరి దశలో ఉన్నావు. 2024 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు. చేసుకోవాలి ప్రార్థన, మౌనంగా ఉండొద్దు అసలు. చేరి ప్రభా నాయన నేను స్తుతించుకునే భాగ్యం మాకు వందనాలు ప్రభా, వందనాలు వందనాలు ప్రభా. అయ్యా అయ్యా మమ్మల్ని కొత్త సంవత్సరం ప్రవేశపెట్టబోతున్న తండ్రి నీకు వందనాలు. దైవ సన్నిధిలో ఉన్నావు. అయ్యా దినదిన నాయన సంవత్సరము స్తోత్రాలు. దేవుడిని దీవించడానికి వచ్చారు. జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థన. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. ప్రేమమయుడా మీకే స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఎన్నిక లేని వారము తండ్రి, మేము ఏపాటి వారము ప్రభా. అయ్యా ఈ దినము చూడలేని అనేక మంది ప్రభా ఈ సన్నిధానము నిద్రించగా నాయన. 2024 సంవత్సరం చూడలేని అనేక మంది ప్రభా ఈ సన్నిధానము నిద్రించగా ప్రభా నాయన. మాలో నిన్ను కాసి కాబట్టి దేవుడికి ప్రార్థన చేయి. నీకు వందనములైనా మాట్లాడు. నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీ కంటి చూపించాడు, నడవడానికి ఓపిక ఇచ్చాడు. ఆదరించేవాడా మీకే స్తుతులు నాయన. చెప్పు. ఎంతో మంది మనసు మీద పడి ఎంతో మంది లోకములు లేకుండా చనిపోయారు. సహాయం చేస్తున్నావయ్యా, చేసుకోవాలి ప్రార్థన. ఉంచుతున్నావు తండ్రి, శక్తిమంతులుగా ఉంచుతున్నావు యేసయ్యా. ఈ సంవత్సరం అంతా నీ పాద సన్నిధిలో ఉండే భాగ్యం సంవత్సరం అంతా కాసి కాబట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకో. మౌనంగా ఉండొద్దు, తండ్రి వందనాలు. ఇప్పుడు ఉండొద్దు. ఇప్పుడు పొందుకోలేను ఈ చివరి ప్రార్థన, ఈ సంవత్సరం చివరి ప్రార్థనలు పరమరాజానికి వందనాలు తండ్రి. అయ్యా ఈ స్థలం మందు మీరున్నారు ప్రభా. చేసుకో ప్రార్థన. ఈ స్థలం మందు మీ దేవదూతలతో మీరు వచ్చి ఉన్నారు ప్రభా. మా మధ్య సింహాసనం మీద కూర్చుని ఉన్నారు ప్రభా. మీకు వందనాలు. మా ప్రార్థన ఆలకిస్తున్న తండ్రి నీకు మాట ఆలకిస్తున్నారు. దీనులమైన మా ప్రార్థన మీ మనసు చూస్తున్నారు. వందనాలయ్యా. ఊరికనే ఉండొద్దు, వచ్చిన యేసయ్యా మీకు కళ్ళు మూసుకుని ఉండొద్దు. మాట్లాడు. అంత గొప్ప దేవుడు, నేనే పాటి వాడు ప్రభువా. నేనే పాటి వాడిని, ప్రమాదం తప్పించు. మండలాన్ని కదిలించి మనం అడుగుతున్నామయ్యా మీకు వందనాలు. నేనే పాటి వాడిని, నాకు ఆరోగ్యం ఇచ్చావు. మండలంలో ప్రతి ఒక్క చేయాలమ్మా, చేయాలి. బుద్ధి చేసుకో. ఆత్మని రక్షించండి. భోజనం పెట్టింది ఆయనే. అనేక మంది భోజనము అరిగింది చేసినట్లు ఆయనే. అనేక మంది విగ్రహాలకు బానిసలైపోతున్నారు ప్రభా. అయ్యా నేను గ్రహించలేని పరిస్థితి. ఇచ్చేది ఆయనే. అయ్యా నీ వాక్యం వినలేని పరిస్థితి. విజ్ఞానం ఇచ్చేది ఆయనే. చేసుకోవాలి. అడుగుతున్నాము తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని రక్షించండి యేసయ్యా. నీ సన్నిధానమునకు నడిపించండి ప్రభా. మీకు వందనాలు. జీవాధిపతి మీకు వందనాలు అయ్యా, వందనాలు. ఆదరించేవాడా మీకే వందనాలు ప్రభా. అనేక గ్రామాల నుంచి ప్రభా నాయన, అనేక గ్రామాల నుంచి తండ్రి నాయన నీ పాద సన్నిధికి నీ బిడ్డలైనటువంటి వారు వస్తున్నారు ప్రభా. నీకు వందనాలు. వచ్చిన వారందరిని మీరు చూస్తున్న దేవుడు అయ్యా. వచ్చిన వారందరి కార్యములు జరిగించండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఇంతవరకు ఈ సంవత్సరంలో ప్రభా అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభా నాయన మా మధ్య జరిగించినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా నువ్వు చేసిన మేలులు అనేకములు ప్రభా. కంటికి కనపడి చెవికి వినపడవు తండ్రి, హృదయానికి గోచరము కాని మేలులు ప్రభా
ప్రభా మాకు దయచేసిన తండ్రి నీకే వందనాలు తండ్రి, వందనాలయ్యా. అయ్యా అనేక గ్రామాల నుంచి నీ బిడ్డలైనటువంటి వారు వస్తున్నారు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరిని ఆదరించండి ప్రభా, ఆదరించండి, కాపాడమని అడుగుతున్నాం. వారందరికీ స్వస్థత అనుగ్రహించమని అడుగుతున్నాం అయ్యా. నీకు స్తోత్రాలు. అయ్యా మా చంద్రుడి గ్రామం నుంచి బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రభా. ఏ బిడ్డ ఈ అంశముతో నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నదో ప్రభా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ అంశం నెరవేర్తించమని అడుగుతున్నాను ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు వచ్చిస్తున్నారు తండ్రి, నీకు వందనాలు. ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి నడిపించండి ప్రభా. నీ పాద సన్నిధికి నడిపించమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా రోగముల చేత బాధపడి వారు ఇస్తున్నారు ప్రభా. ఉద్యోగముల కొరకు వచ్చి వారు ఉన్నారు తండ్రి. ఆయన వివాహాల కొరకు వచ్చి వారు ఉన్నారు ప్రభా. గృహాలు కట్టుకోవాలని వచ్చి ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుల మీకు వందనాలు తండ్రి. అయ్యను మా కన్న తండ్రి అని ప్రభా. మా కొరకు నీ రక్తము కార్చావని తండ్రి. నీ పాదాల చెంతకు వస్తే మా కార్యము జరుగుతుందని ప్రభా. ప్రతి ఒక్కరు నమ్మి నీ పాదాల చెంతకు వస్తున్నారయ్యా. అయ్యా వచ్చిన వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు నీ కార్యము నెరవేర్తించమని అడుగుతున్నాను అయ్యా. మీకు వందనాలు పరిశుద్ధుల మీకు వందనాలు తండ్రి. పావనమూర్తి మీకు వందనాలు అయ్యా. అలాగే రాయవారి గ్రామం నుంచి బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రభా. ఏ బిడ్డ ఏ అంశంతో నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నదో ప్రభా. మీ సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి, నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డ అంశం నెరవేర్తించమని అడుగుతున్నాం అయ్యా. మీకు స్తోత్రాలు. అలాగే పల్లక్కడు వరిసలేడు గ్రామాల నుంచి బిడ్డలు వస్తున్నారు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అంశం పట్టుకుని పాదాల చెంతకు వస్తున్నారు తండ్రి. అయ్యా రోగముల చేత బాధపడి వారు వస్తున్నారు ప్రభా. ఉద్యోగాల కొరకు వస్తున్నారు తండ్రి. అలాగే భార్యాభర్తల మధ్య శాంతి సమాధానం లేని వారు వస్తున్నారు ప్రభా. అనేక కార్యముల గురించి నీ పాదాల చెంతకు వస్తున్నారు తండ్రి. అయా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అంశం పట్టుకుని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నెరవేర్తించండి ప్రభా. మీకు స్తోత్రాలు. నెరవేర్తించమని అడుగుతున్నాము దేవా. నీకు వందనాలు. దైవమా సహాయం చేయండి అయ్యా. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి ప్రభా. ఆయన బాప్తిస్తం లేని వారికి బాప్తిస్తం అనుగ్రహించండి తండ్రి. పరిశుద్ధాత్మ లేని వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా నా కుటుంబాన్ని నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండాలి, మౌనంగా ఉండదు. అసలు దేవుడు గొప్పగా చూస్తావు ఈరోజు. రాబోతున్న యేసయ్య పుణ్య పాదాలు బట్టి ప్రతిమాలడికి వేడుకొచ్చిన మా పరమ తండ్రి. ఆమె నాకేమి కుదువా నాదుడొండా ఇక నాకేమి కుదువా నాదుడొండా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు గనుక నాకేమి కుదు నాదుడొండా. నాకేమి కుదువా నాదుడుండగా శ్రీకరుండే నా రక్షకుడు శ్రేష్ఠ పాలకుడు. ఇదిగో దేవుడు నీ కొరకి సాలలోకి దిగి వచ్చారు. నాకేమి కుదువా అని మాట్లాడుకో. 2023 సంవత్సరంలో నాకు ఏ కొదువు లేదు. నా కొదువులు తీర్చాడు నా యేసయ్య. నాకేమి కొదువా? 2024 సంవత్సరంలో కూడా నా కొదువులు తీర్చివేస్తాడు. శ్రీకరుణ్ణి నా రక్షకుడు శ్రేష్ఠ పాలకుడు అని అందరూ ప్రార్థన చేసుకుంది. మౌనంగా ఉండొద్దు, ఎవరు వ్యర్థంగా ఉండొద్దు. అసలు ప్రార్థనలో ఉండాలి, నిద్రపోవద్దు. తలలు పైకెత్తుకుని మెలుగుతో ప్రార్థన చేసుకుంది. ఈరోజు ఒక దయాకిరణికి ఇవ్వబోతున్నాడు యేసయ్య. ఒక నూతన సంవత్సరం వరకు ఒక నూతన బలముతో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. ప్రార్థన చేసుకోవాలి. మన మధ్యలో రెండవ ప్రార్థన చేసుకుంటాం. రెండవ ప్రార్థన సువార్తలుగా చేస్తూ ఉండగా అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. దేవా నీకు ప్రార్థన లేకపోతే స్తుతులు తండ్రి, నీకు స్తోత్రములను ప్రార్థన చేస్తుంది. స్తుతులు
చేసుకోవాలి. మౌనంగా ఉండదు సార్. అంశపుల కొరకు ప్రార్థించాలి. బలహీన కొరకు ప్రార్థన చేద్దాం. రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేద్దాం. చేయాలి అందరూ. నూతన సంవత్సరం తండ్రి, ఎంతమంది రక్షణ లేదు మనందరూ నడిపించుకోండి అయినా ప్రార్థన చేద్దాం. తండ్రి అయ్యా నీకు వందనములయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆది అంతము లేనివాడా నీకు వందనములు స్తోత్రాలు తండ్రి. చూస్తున్న తండ్రి నీకు ఈ వందనములు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అమ్మకు సృష్టించిన తండ్రి, నీ మాటతో అన్ని కలిసి స్థితిని మార్చివేసేది ప్రార్థన. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆకాశాన్ని శవాసాలు భూమిని ఏర్పాటు చేసే స్థలంలోకి వచ్చావు. వందనాలయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. మౌనంగా అలా ఉండిపోతున్నామో. మాకరించి వారు నీ బిడ్డలేసయ్యా, ఎవరైతే నీ సమస్య కూడా అలాగే ఉండిపోతే తీరదు. నీ సమస్య తీరాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. మా మధ్య మీరున్నారని నమ్మిక ఉంచావు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు పివ్వ అయ్యా. మౌనంగా ఉండి సాతాను ఆవరిస్తాడు. నలుగురు పెద్ద